మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మే 24 జూన్ 5వ తారీఖు వరకు మేము ఒక డెలిగేషన్లోని ఆపరేషన్ సింధూర్ మేము అనేక దేశాలు పర్యటించడం జరిగింది. నాతో పాటు సుమారు 7 గ్రూపులు అందరూ కూడా ఇతర అన్ని పార్టీల నుంచి అందరూ కూడా ప్రత్యేక 5 దేశాల నుంచి 5 నుంచి 7 దేశాలు పర్యటించడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం దీంట్లోనే ప్రతి దేశానికి కూడా మేము వెళ్తూ ఒకే ఒక మాట మేమందరూ తెలియచేయడం జరిగింది. అదేంటంటే వీ విల్ స్టాండ్ అగేన్స్ట్ టెర్రరిజం అని. ఎందుకంటే మీ అందరికీ తెలుసు పహల్గామ్లోని జరిగిన ఇష్యూ ఆ రోజుని అత్యంతంగా ఏ విధంగా అక్కడ సుమారు 26 మందిని వాళ్ళని కులం ఏంటో రిలీజన్ ఏంటో అడిగి వాళ్ళని తల హెడ్ మీద హెడ్ షాట్ చేసి వాళ్ళని చంపడం జరిగింది. అది కూడా వాళ్ళ పిల్లల ఎదురుగా వాళ్ళ భార్య ఎదురుగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇది చూసి మేము ఒక ఆపరేషన్ సింధూర్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఆనాడే మేము చెప్పాం ఈ లష్కర్-ఏ తోని వీళ్ళు ఆ రోజున 4 టెర్రరిస్ట్ వాళ్ళందరూ కూడా వాళ్ళతో సమీకరించి వాళ్ళు పాకిస్తాన్లోనే వాళ్ళ ట్రైనింగ్ వాళ్ళు తీసుకుని అలాగే ఆ పహల్గామ్ ఇష్యూ అయిన వెంటనే వాళ్ళు సోషల్ మీడియా ద్వారా వాళ్ళు తెలియచేయడం జరిగింది. అప్పుడే మేము కూడా దానికి మనం రిటాలియేషన్ చేయాలి అని చెప్పి ఆపరేషన్ సింధూర్ని ఏర్పాటు చేసి ఆపరేషన్ సింధూర్ సుమారు 9 టెర్రరిస్ట్ బేస్ క్యాంప్స్ పాకిస్తాన్లోని వాటి మీద అటాక్ చేసి వాళ్ళని సుమారు ఎక్కడ కూడా ఎస్కలేషన్ అవ్వకుండా సివిలియన్ పాపులేషన్ ని కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా అలాగే పాకిస్తాన్ మిలిటరీ బేస్ క్యాంప్స్ ని కూడా ఇబ్బంది పెట్టకుండా ఓన్లీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అవి కూడా యుఎన్ఎస్సిలోని ఐడెంటిఫై అయిన బేస్ క్యాంప్స్ ని కూడా టార్గెట్ చేసి వాటి మీద అటాక్ చేయడం జరిగింది. దీనికి పాకిస్తాన్ అనేక విషయాల్లోని లేదు మమ్మల్ని సివిలియన్ పాపులేషన్ మీద టార్గెట్ చేశారని చెప్పి అనేక తప్పుడు ఆరోపణలు వాళ్ళు తీసుకురావడం జరిగింది. వీటన్నిటినీ కూడా మనము ప్రతి దేశానికి మనము ఒక మాట ఒకటి మనం తీసుకెళ్ళాలి ప్రత్యేకంగా. అలాగే 7 గ్రూప్స్ని ఏర్పాటు చేసి అందులోని అన్ని పార్టీలని కూడా ముందుకి అందరినీ కూడా కలిపి తీసుకెళ్ళడం జరిగింది. నాతో పాటు మా డెలిగేషన్లోని చైర్మన్గా డాక్టర్ శశి తరూర్ గారు, అలాగే మన జేఎంఎంఎన్ నుంచి సర్ఫరాజ్ అహ్మద్ గారు, అలాగే ఎంపీ ఫ్రమ్ బీజేపీ శశాంక్ మణి త్రిపాఠి గారు, అలాగే భువనేశ్వర్ లలిత గారు, మిలింద్ దియోరా గారు, తరంజీత్ ఫార్మర్ అంబాసిడర్ ఆఫ్ యుఎస్ మన తరంజీత్ సింగ్ సాంధు గారు, అలాగే మన తేజస్వి సూర్య గారు, మేమందరం కూడా సుమారు 5 దేశాలు మేము పర్యటించడం జరిగింది. అక్కడ వెళ్ళిన ప్రతి దేశాన్ని నుంచి మేము సుమారు ప్రారంభించినప్పుడు న్యూయార్క్కి వెళ్ళి అక్కడ 9/11 మెమోరియల్లోని అక్కడ ప్రారంభించుకుంటూ, ఎందుకంటే అది కూడా 9/11 మెమోరియల్ మీ అందరికీ తెలుసు ఏ విధంగా అప్పుడు టెర్రరిస్ట్ అటాక్ వల్ల అక్కడ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అక్కడి నుంచి యుఎస్ కూడా అప్పుడు టెర్రరిస్ట్కి వాళ్ళు కూడా భాగ్యస్వాములు అయినప్పుడు దాంతో మేము ప్రారంభించుకుంటూ అక్కడ మేము ఒకే ఒక మెసేజ్ తీసుకెళ్ళడం జరిగింది. ఈ టెర్రరిజంకి మేము ఇంకా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు చెప్పిన విధంగా దీనికి మేము వీ విల్ స్టాండ్ అగేన్స్ట్ ఇట్, ఇంకా వీ విల్ రిటాలియేట్ ఆన్ ఇట్. ఎట్టి పరిస్థితుల్లోని ఈ టెర్రరిజం అనేది మేము ఇంకా ముందుకు వెళ్ళకుండా మేము చూసుకుంటాం అనే విషయాన్ని మేము తీసుకెళ్ళడం జరిగింది. న్యూయార్క్ నుంచి ప్రారంభించింది, అలాగే ఇతర దేశాలకు వెళ్ళడం జరిగింది. గయానాకి వెళ్ళాం, గయానా తర్వాత పనామా నుంచి కొలంబియా నుంచి బ్రెజిల్ నుంచి వాషింగ్టన్ DC అన్ని చోట్ల కూడా హెడ్ ఆఫ్ డెలిగేషన్స్ అనేక మందితో నిబంధనలతో కలవడం జరిగింది. ప్రతి చోట కూడా మేము ఎందుకు మాట్లాడిన ముందే వాళ్ళే తెలియజేశారు. మాకు అర్థమైంది మీరు పహల్గామ్ ఇన్సిడెంట్లో మీకు జరిగిన సంఘటన గురించి వాళ్ళందరూ కూడా మేము మీతో కలిసి ఉన్నామని కూడా వాళ్ళ మెసేజ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఒకే ఒక మెసేజ్ మాకు స్ట్రాంగ్గా వాళ్ళు తెలియజేశారు. మీరు ఏ విధంగా మీరు రిటాలియేట్ అయ్యారో అగెయిన్స్ట్ టెర్రరిజం అనేది ఆపరేషన్ సింధూర్ ద్వారా వీ స్టాండ్ సపోర్ట్ టు యూ. మాకు అర్థమైంది, ఎందుకంటే టెర్రరిజం అనేది ఎక్కడా కూడా చోటు ఉండకూడదు.
ఎందుకంటే మనం ఇప్పుడు ప్రతి దేశం కూడా ముందుకు వెళ్ళడానికి ఆలోచనలోనే ఉన్నాం. మన ఆలోచనలు ఏంటంటే మనం ప్రోగ్రెస్ అవ్వాలి, ఎప్పుడైనా సరే మనం ముందుకు వెళ్ళాలనే ఒక ఆలోచనతోని. కానీ టెర్రరిజం అనేది ఎక్కడ కూడా ఒక చోటు ఉండకూడదని చెప్పి వాళ్ళు కూడా అందరూ కూడా కలిసి రావడం, మా ఒక డెలిగేషనే కాకుండా ప్రతి డెలిగేషన్ కూడా సుమారు 34 కంట్రీలు దేశాలు మనం వెళ్ళడం జరిగింది. అన్ని చోట్ల కూడా మేమందరం కూడా ఇండియాతో మేము కలిసి ఉన్నామని కూడా వాళ్ళు మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఇందులోని మేము ప్రత్యేకంగా ప్రతి దేశంలోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న ప్రెసిడెంట్ అయినా సరే లేకపోతే ఫారెన్ మినిస్టర్ అయినా సరే అందరూ కూడా మాతో అనుకూలంగా మాట్లాడుతూ, అలాగే చాలా వరకు కూడా అనేక సందర్భాల్లోనే అందరూ అడిగారు, మీరు వార్ అనేది సొల్యూషన్ కాదు, ఎందుకంటే మనం ఎప్పుడైనా డిప్లొమాటిక్ టైస్ తోని మనం ముందుకు వెళ్ళాలని వాళ్ళు మాట్లాడడం జరిగింది. కానీ మేము కూడా వాళ్ళందరికీ ఒకటే తెలియజేసాం, మీరందరూ ముందుగా మీరు ఒక్కసారి చూస్తుంటే ముంబై అటాక్ లోనైనా పఠాన్కోట్ లోనైనా హై లెవెల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయడం జరిగింది. ఆనాడు మనం కూడా 26 ముంబై అటాక్ లో కూడా ఒక పాకిస్తాన్ ని మనం క్యాప్చర్ చేయడం కూడా జరిగింది. కానీ అక్కడ కూడా అవన్నీ విషయాలు కూడా పాకిస్తాన్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం కూడా ఎవిడెన్సెస్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు దాని మీద ఏమి యాక్షన్ కూడా తీసుకోలేకపోయారు. దీనివల్ల ఈసారి కూడా మీరు డిప్లొమాటిక్ సొల్యూషన్స్ మీరు అడిగితే మాత్రం మేము చేయడానికి మేము సిద్ధంగా లేము అని కూడా మేము మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇన్నిసార్లు మేము చేసినప్పుడు కూడా వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన కూడా లేకుండా పోవడం వల్ల మేము ఈసారి మాత్రం ఖచ్చితంగా దీనికి స్టాండ్ అగైన్స్ టెర్రరిజం. ఈసారి కూడా ఈసారి మీరు ఒక్కసారి చూస్తే ఏ విధంగా వాళ్ళు చంపారనేది మీరు ఒక్కసారి గమనించారు. ఏ విధంగా ప్రతి దేశం కూడా మమ్మల్ని ఆహ్వానించారో, వచ్చిన తర్వాత ఏ విధంగా వాళ్ళు మనతో కలిసి ఉన్నారనే విషయాలు కూడా ఆయనతో మాట్లాడడం జరిగింది. అదే విధంగా ప్రతి దేశం కూడా ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా రేపు మనం ముందుకు వెళ్ళడానికి ఇండియాతో కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నారో విషయాలు కూడా తెలియజేయడం జరిగింది. అలాగే ఈ విషయంలోని కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు ప్రధానమంత్రి గారికి, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి, ఉప ముఖ్యమంత్రి వారికి ఈసారి నన్ను ఐడెంటిఫై చేసి నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చి నన్ను ఈ డెలిగేషన్ లోని వెళ్ళడానికి నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు నేను కూడా ఒకే ఒక ఆలోచనతో ఆయన ఇచ్చిన మాటని ఖచ్చితంగా మనం నిలబెట్టుకుంటామని, ప్రతి దేశంలోని కూడా మనము ఆ మెసేజ్ ని క్లియర్ గా తీసుకెళ్ళాం. అక్కడ ఉన్న చాలా వరకు హెడ్ ఆఫ్ డెలిగేషన్స్ తో పాటు మేము అక్కడ రిప్రజెంటేటివ్స్, థింక్ ట్యాంక్స్ తోని, మీడియాలతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన అనేక సందర్భాలు, వాళ్ళు ఇచ్చిన ప్రశ్నలు అన్నింటినీ కూడా మేము ఆన్సర్ చేయడం జరిగింది. అనేక సందర్భాల్లో అన్నింటినీ వాళ్ళు అడగడం జరిగింది. ఈసారి పాకిస్తాన్ ఇచ్చిన తప్పుడు ఆరోపణల గురించి కూడా డీప్గా మేము వారికి సమాధానం ఇవ్వడం జరిగింది. అలాగే మేము ఈ 5 దేశాల్లోని మేము వెళ్ళి మాట్లాడినప్పుడు కూడా మేము కూడా అనుకోలేని విధంగా అక్కడ ఉన్న ప్రెసిడెంట్ అయినా వైస్ ప్రెసిడెంట్ అయినా వాళ్ళు కూడా కలిసి రావడం జరిగింది. వాళ్ళతో కూడా కలిసి మేము మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఏ విధంగా మీరు చేసింది కరెక్ట్ అని చెప్పి ఒక సందర్భంగా మేము కొలంబియా వెళ్ళడం జరిగింది. అక్కడ ఆల్రెడీ వాళ్ళు ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. పెహల్గాం తర్వాత జరిగిన వార్లోని పాకిస్తాన్ చోట్లోని ఉన్న సివిలియన్ పాపులేషన్ వాళ్ళు చనిపోయారని చెప్పి వాళ్ళు ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాం ఏ విధంగా పెహల్గాం ఇన్సిడెంట్ జరిగిందో, అలాగే మేము చేసిన ఆపరేషన్ సింధూర్ కూడా ఎక్కడా కూడా సివిలియన్ పాపులేషన్ ఎఫెక్ట్ కాకుండా మేము చేసిన డీఎస్కలేషన్ లోని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా మేము వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళ మెసేజ్ ని కూడా రిట్రాక్ట్ చేయడం కూడా జరిగింది. అదొక గ్రేట్ మనము వెరీ హ్యాపీ దాట్ కొలంబియా వాళ్ళ మెసేజ్ ని వెనక్కి తీసుకుని లేదు మేము అర్థం చేసుకుంటాం ఏ విధంగా మీరు రిటాలియేషన్ మీరు చేశారనే విషయాన్ని తర్వాత సుమారు సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా అనేక హామీలు ఆనాడు మేము ఎన్నికలకు ముందు మేము ఇచ్చిన హామీల వైపు అన్నింటినీ కూడా అమలు చేసుకుంటూ ఒక మెటిక్యులస్ గా ఒక షెడ్యూల్ ప్రకారం మన పని ప్రారంభించడం జరుగుతుంది.
గత 3-4 రోజులు ముందుగానే తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడం జరిగింది. ఇందులోని సుమారు 67 లక్షల మంది పిల్లలకి కూడా సుమారు 43 లక్షల మదర్స్ అండ్ ప్లస్ గార్డియన్స్ కి సుమారు 8,745 కోట్ల రూపాయలు నిధులు రిలీజ్ చేయడం జరిగింది. ఆనాడు ఎన్నికల ముందు నేను ఒక హామీ ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం పథకం కింద సుమారు ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే వాళ్ళందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుందని కూడా తెలియచేయడం జరిగింది. ఆనాడు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా అనేక మాటలు మాట్లాడి ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. ఏంటంటే అమ్మఒడి అని చెప్పి ఒక మాట పథకం ముందు తీసుకొచ్చారు. ఆనాడు అనేక అంశాల్లోని అమ్మఒడి పథకంలోని వాళ్ళు ఎంతమంది పిల్లలు ఉన్నా వాళ్ళందరికీ ఇస్తారని చెప్పి మాట మార్చి అధికారంకి వచ్చిన తర్వాత పూర్తిగా మాట మార్చి ఎంతమంది ఉన్నా సరే కేవలం ఒక్కరికే ఇస్తామని చెప్పి కూడా తప్పుడు ఆరోపణలు చేసింది. కానీ మేము ఇచ్చిన మా సూపర్ 6 మేనిఫెస్టో ప్రకారం అన్ని పథకాలని కూడా ఏ విధంగా మేము ఎన్నికల ముందు కూడా ఇచ్చామో అదే విధంగా దాన్ని అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈ రోజున చాలా వరకు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా దీని మీద తప్పుడు ఆరోపణలు తీసుకొస్తున్నారు. ఏమంటున్నారంటే లేదు ఇది అమలు చేయట్లేదు, ఇది తప్పుడుగా ఇంట్లో అందరికీ ఇస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడా కూడా వాళ్ళకి సరైన వాళ్ళకి అందరికీ కూడా అందరూ చేయట్లేదని చెప్పి మాట్లాడారు. నేను కొన్ని సందర్భాల్లోని నేను ఒకటే తెలియజేసుకున్నా, పులివెందులోని కూడా సుమారు ఒక మహిళలకి 5 పిల్లలు ఉంటే వాళ్ళకి కూడా అందిందని చెప్పి కూడా ఆవిడ కూడా ఒక ఆవిడ సోషల్ మీడియాలో తెలియజేయడం జరిగింది. అంటే మేము ఒకటే అడుగుతున్నాను, ఎన్డీఏ ప్రభుత్వం మాట ఒకటి తెలియజేస్తే దానికి కట్టుబడి ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తున్నాం. ఈ రోజన్నా సరే ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కూడా నిధులు లేవండి అని చెప్పి కూడా నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే తప్పుడు ఆరోపణలు మీరు పెట్టడంలోని ఎప్పుడు మీరు గతంలోని 2019లోని మీరు కానీ సక్సెస్ అయ్యారంటే మాత్రం ఈసారి మాత్రం అది అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు మీ పరిపాలన 2019 నుంచి 2024లోని మీరు ఏ విధంగా పరిపాలన చూపించారో దానివల్ల ప్రజలు కూడా విసిగిపోయి ఏ విధంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీరు రావాలనే ఉద్దేశంతో వాళ్ళు మాకు ఓట్లు వేసి అధిక మెజారిటీతో సుమారు 164 సీట్లు ఎమ్మెల్యే సీట్ నుంచి 94% స్ట్రైక్ రేట్ తో మమ్మల్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. కానీ మేమిచ్చిన హామీలు ఖచ్చితంగా అన్నింటినీ కూడా మేము నెరవేర్చుకుంటూ ఒక్కొక్కటిని కూడా షెడ్యూల్ ప్రకారం రిలీజ్ చేసుకుంటూ జరిగాం. ఈ రోజు ఈ సూపర్ 6లోని మేము సుమారు మన దీపం పథకంని అమలు చేయడం జరిగింది. దీపం పథకంతో పాటు ఇప్పుడు తల్లికి వందనం, అలాగే మన 20 లక్షల జాబ్ ఈ 5 సంవత్సరాల్లో మేము ప్రారంభిస్తామని మాట ఇచ్చిన ప్రకారం అందులోని మెగా డిఎస్సి తోని 16,000 ఉద్యోగాలు మేము ఆల్రెడీ కల్పించడం జరిగింది. ఈ రోజున మేము ఒకటే తెలియజేస్తాము, మేము ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా మేమందరం కూడా వాటికి కట్టుబడి ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.